యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జూకంటి ఫౌల్ మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి ఫౌల్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ వ్యాధికి సంబంధించిన ఎలాంటి టెస్టులు చేయడం లేదని, వివిధ రోగాలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, అందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, హాస్పిటల్లో సరైన సిబ్బంది లేకపోవడంతో పాటు వివిధ రకాల టెస్టులు చేయకపోవడం, మందులు కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారని తెలిపారు। ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను సిబ్బందిని నియమించాలని కోరారు। ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటి కుటుంబాన్ని సర్వే చేయాలని, అన్ని రకాల టెస్టులు చేసే విధంగా హెల్త్ క్యాంపు నిర్వహించాలని తెలిపారు। లేని ఎడల పేద ప్రజల కూలీలతో అందరితో ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు గంగులోతు రమేష్, గొల్లపల్లి యాదవ్, ఎర్ర అఖిల్, మాలోతు విజయ్, కమలమ్మ, ఝాన్సీ, పాలేటి నరసింహ తదితరులు పాల్గొన్నారు। డెంగ్యూ పరీక్షలు వెంటనే, అన్ని రకాల పరీక్షలు వెంటనే చేయాలి। అన్ని వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చూసినా కూడా విషచరాలు ప్రబలించి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇబ్బందులున్నా కూడా డెంగీ వ్యాధి వస్తే పరీక్షలు చేసే పరిస్థితి కూడా లేదు। ఆ రకంగా ఇబ్బంది పెట్టి ఈ మధ్యకాలంలోనే చాలా మంది డెంగ్యూ వ్యాధి వచ్చి చనిపోయిన సందర్భాల్లో ఉని ఇప్పుడు ఉన్న 15 పడకల ఆసుపత్రులు చేసి ఒక్క డాక్టర్ కూడా ఒక ఇద్దరు తప్ప మిగతా స్టాఫ్ ఎవరు కూడా ఈరోజు దాని తక్కువగా ఉన్న పేషెంట్లను చూడలేక మాకు సక్కస్ ఎంత ఉంది, హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। డాక్టర్లే ఉన్నారు తప్ప పర్మనెంట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో చెయ్యాలని ఈ సందర్భంగా బ్లడ్ శాంపుల్ కానీ, ఎక్స్రే కానీ ఏది చూద్దామన్నా ఖాళీగా ఉన్నది। ఈ పోస్టులన్నీ పోయినాయి। ఆ పోస్టులు వెంటనే ఈసీసీ కాంచాలి ఇలా తీసుకోవాల్సిన పరిస్థితి। దీనికి డాక్టర్ లేరు, పూర్తిగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ మన పేద ప్రజలకు అందరు చెప్పారు। కేసీఆర్ చెప్పారు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి చెప్పాడు। ఏమి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పి కలెక్టర్ ఆఫీస్ ఉందని నిర్ణయం చేశాం। ఈ రోజు మన ఏదైతే ఉన్నదో మన గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళు కూడా చేయడం విషచరాలు అనేది మీకు తెలుసు। ఇన్ని జరుగుతున్నా కూడా ఒక డెంగ్యూ వ్యాధి వస్తే పరీక్షలు చేసే పరిస్థితి లేదు, ఏమన్నంటే బయటికి పంపించే పరిస్థితి ఉంది। బయటికి పోయి ఎక్కడైనా చూపించుకుంటే లక్షల కొద్ది రూపాయలు వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేషన్లకు దత్తత చేయవలసిన పరిస్థితి ఉంది। ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే అన్ని రకాల టెస్టులు ఆలేరు హాస్పిటల్లో చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా నర్సుల పోస్టులు కూడా భర్తీ చేయాలని, ఇదే హాస్పిటల్ను 50 పడకల ఆసుపత్రిగా చేయాలని ఆ రోజు డిమాండ్ చేస్తే మేము ఈరోజు 100 పడకల ఆసుపత్రులు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంలోని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। ఆ రకంగానే వెంటనే దీన్ని పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం।